హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేనైతే వైజాగ్లో బార్బిక్యూ నేషన్ ఉంది కదా అండి, వాల్తేరు మెయిన్ రోడ్ దగ్గర, అక్కడికైతే వచ్చేసానమాట. సో ఇక్కడ ఏంటంటే లజీజ్ ఈ గోస్ట్ అని చెప్పి కొత్తగా మటన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేశారు. సో రంజాన్ కదా, అందుకు ఈ ఆఫర్ అనేది పెట్టారండి. ఇక్కడ 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ మటన్ ఫెస్టివల్లో అని చెప్పి తెలిసింది. సో 900 రూపీస్కి మనకి బఫే ఎక్కడ వస్తుందండి? మినిమం 1500 అబోవే ఉంటుంది కదా జనరల్గా బయట. మనం అదే 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ అయితే మినిమం 2000 వితౌట్ ట్యాక్సెస్. సో ఒక్కసారి 900 కాబట్టి కొంచెం బడ్జెట్లో ఉంటుంది, అంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ ఇంకా 31st వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ ఉంటే ఇక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. మనకు కొంచెం బడ్జెట్లో అయితే అయిపోతుంది. యాక్చువల్లీ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవడం వల్ల మాకు అక్కడ వెయిటింగ్ ఏం లేదు, హార్డ్లీ 15 మినిట్స్ ఉందేమో అంతే. సో ముందుగా ఒకవేళ బుక్ చేసుకోకపోతే మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళకి మినిమం 1 hour వెయిటింగ్ టైం పెట్టారు. సో మీరు ఒకవేళ ఏమైనా వెళ్ళాలి అనే ప్లాన్ ఉంటే మాత్రం ముందుగానే బుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మటన్ సూప్, కీమా బన్, ఇలా వెజ్జీస్ కూడా తెచ్చిపెట్టారు. తర్వాత వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ అని చెప్పి పొటాటోతో చేశారు, రెసిపీ కార్న్ తెచ్చారు, ఇవన్నీ తెచ్చారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇవన్నీ తింటే మీరు తర్వాత ఏం తినలేరు. సో నేను జస్ట్ ఏంటంటే ఇవన్నీ టేస్ట్ చేశాను అనమాట. దాని తర్వాత మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాము. మెయిన్ కోర్స్లో బిర్యానీస్ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఈ మటన్ ఫెస్టివల్లో మెయిన్ ఐటమ్స్ ఏంటి అంటే గలౌతీ కబాబ్, నిహారీ గోస్ట్, హైదరాబాదీ హలీం, జఫ్రానీ మటన్ బిర్యానీ, కీమా కలేజీ, షాహీ మటన్ కుర్మా, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ హైదరాబాదీ హలీం కూడా ఉంది. బట్ ఏంటో అన్ని డిషెస్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ మనం తినలేము. ఏదో అన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చేయాలి అని చెప్పి చేశాను, అంతేగాని ఎక్కువైతే మనం తినలేమన్నమాట. సో ఇవన్నీతో పాటు చక్కగా ఈ పాస్తా ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఇలా చాలా బిర్యానీస్ ఉన్నాయి, చికెన్ దమ్ బిర్యానీ ఉంది. నాకైతే వర్త్ అనే అనిపించిందండి 900కి. ఎందుకు అంటే మనం జనరల్గా బయట అట్లీస్ట్ 400-350 పెట్టందే మంచి బిర్యానీ అయితే రాదు. సో ఇలాంటి ఆఫర్స్ జరిగినప్పుడు కానీ ఏమైనా అయినప్పుడు వెళ్తే మనకి కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. మనం జనరల్గా ఈ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లో కూడా మినిమం 2000 వితౌట్ ట్యాక్సెస్ వెళ్తే, సో మనం తినలేము, అంత అమౌంట్ పెట్టి వేస్ట్. బాగా తినేవాళ్ళు తప్ప మనం కష్టం. సో ఇలా కొంచెం బడ్జెట్లో అయితే మనం కూడా వెళ్ళి చక్కగా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ మీరు ఏమైనా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపిస్తే కూడా వాళ్ళని చేయమంటే చేస్తారనమాట. సో ఇక్కడ డ్రింక్స్ మాత్రం ఛార్జబుల్ అండి, మిగతావన్నీ కూడా మనకి సేమ్ ఆ 900లోనే వస్తుంది తప్ప డ్రింక్స్ అయితే మాత్రం మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఏవైనా మాక్టైల్స్కి. సూప్ నుండి డెజర్ట్స్ వరకు అన్ని ఐటమ్స్ A to Z అన్నీ ఉన్నాయండి ఇక్కడ, కర్డ్ రైస్తో సహా. మీరు వెజ్ ఆప్షన్ ఉంటే వెజ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్తో పాటు ఇక్కడ. సో ఒకవేళ మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 31st లోపల వెళ్ళండి, ఎందుకంటే తర్వాత ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉండదు. బర్త్డేస్ ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు కేక్ ఇచ్చి మరీ సెలబ్రేట్ చేస్తారండి. సో ఇలాంటి ఇంకెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.